హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియాన్స్ అత్తోట. దిస్ ఈజ్ రియాన్స్ మదర్. ఈరోజైతే మీకు మా మినీ గార్డెన్ చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మా మినీ గార్డెన్ అండి. చూడండి కొన్ని మొక్కలే పెట్టామన్నమాట. ఎక్కువ ఏం పెట్టలేదు. సో యూట్యూబ్లో అందరూ మొక్కలు పెట్టేస్తున్నారు కాబట్టి నాకు కూడా మొక్కలంటే ఇంట్రెస్ట్ అండి. సో అవి పెరుగుతాయో లేదో తెలియదు అనమాట. సో నేను యూట్యూబ్లో చూసిన తర్వాత ఇలా పెడితే పెరుగుతున్నాయి అని అనిపించింది అనమాట. సో నేను కూడా ట్రై చేద్దామని పెట్టేశాను. సో ఫస్ట్ అయితే ఈ వంకాయ చెట్లు పెట్టానండి. చూడండి, ఇవైతే ఫస్ట్ పురుగు పట్టేసినాయండి. దానికి ఏం చేయాలో ఏం మందు కట్టాలో తెలియక ఆకులను అయితే కట్ చేశాను, పురుగు పట్టిన ఆకుల్ని. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్వి కొంచెం బాగానే వస్తున్నాయి. మళ్ళీ పురుగు పడుతున్నట్లు ఉన్నాయి. మీకు ఏదైనా పురుగుల మందు ఏదైనా తెలిస్తే మాకు కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇది బంతిపూ చెట్టు అండి. ఇది ముద్ద బంత లేకపోతే ఒంటి రెక్కల బంత అనేది మాకు తెలియట్లేదు. సో ఈరోజు అయితే ఇప్పుడేనండి చూశాను, ఒక మొగ్గ అయితే వచ్చింది. సో మీకు ఇది విచ్చుకున్న తర్వాత షార్ట్ అయితే చేసి పెడతాను అనమాట. సో చూడండి, ఒక మొగ్గ అయితే వచ్చిందనమాట. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది ముద్ద బంతి అయితే బాగుండని మేము అనుకుంటున్నాము. సో ఇదైతే మా మల్లెపూ చెట్టు అండి. సో ఇది కూడా అంతేనండి, పురుగులు పట్టేసినాయి అనమాట. ఈ ఆకులను అయితే తెంపేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో తెంపేసే ముందు ఒకసారి చూపిద్దామని పెట్టేశాను. చూడండి, ఫ్రెష్ ఆకులు అయితే బాగానే ఉన్నాయి. వాటికైతే ఇంకా పురుగులు పట్టలేదు అనమాట. ఏవైతే ఇదివరకు వచ్చిన ఆకులు ఉన్నాయో వాటికైతే పురుగులు పట్టినాయి. సో నెక్స్ట్ ఇదైతే టమాటో చెట్టు అండి. చూడండి ఎంత క్యూట్ ఉందో. నాకు అన్నిటికంటే ఇదే ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇదైతే మా జామకాయ చెట్టు అండి, చిన్ని జామకాయ చెట్టు. నెక్స్ట్ ఇదైతేనేమో మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను అనమాట, బీన్స్ చెట్టు అని. సో ఇదైతే బీన్స్ మొక్క అండి. చూడండి ఎలా ఉందో దీని గ్రో అప్, అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో చూడండి. ఇదైతే మిర్చి అనమాట. మిరపకాయ చెట్లు 2 ఉన్నాయండి. 2 పెట్టేసాను, 2 బతికేసినాయి అనమాట. చూడండి, నెక్స్ట్ అయితే బంతిపూ దగ్గర చిన్నది ఒకటి మల్లెపూ చెట్టు అయితే పెట్టానండి. సో చూడండి, ఇది కూడా భలే పెరిగేసింది అనమాట. ఊరికనే పెరిగేసింది. ఇంక ఇదైతేనేమో నారింజ చెట్టు అనుకుంటున్నామండి. మేము హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చాము దీన్ని. అప్పటి నుంచి పెడితే ఇది పెట్టి దాదాపు ఒక 3 years అవుతుంది. చూడండి ఎంత పెరిగిందో. ఇదైతే అంటే ఈ మధ్య కొంచెం గ్రోత్ ఉంది అని అనిపిస్తుంది అనమాట. మొన్నటి వరకు అయితే దీన్ని అసలు మేము పట్టించుకోలేదు. ఇదైతేనేమో నిమ్మకాయ చెట్టు అండి. ఇది కూడా మేమైతే పెట్టలేదు నిజం చెప్పాలంటే, దానంతట అదే మొలిసిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఒక జామ చెట్టు పెట్టాం కానీ ఇది పురుగులు తినేసేసి ఇది బతకదేమో అనుకుంటున్నాం. ఇదైతే కరివేపాకు చెట్టు అండి. చూడండి ఎంత బాగుందో, చిన్న చెట్టు. సో ఇదైతే దీనికి ఒక స్టోరీ అయితే ఉందండి. ఫస్ట్ అయితే దీన్ని ఏం చేశానంటే నేను నేరేడు చెట్టు అనమాట. ఇది బతుకుతుందో లేదా అని కొంచెం నేను తినేసినవన్నీ గింజలు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొచ్చి అలా పోసేసాను అనమాట. అలా పోయడం వల్ల ఏం జరిగిందో చూడండి. ఎన్ని చెట్లు మొలిసేసినాయి. నేను పోసినన్ని ఆల్మోస్ట్ మొలిచినాయి అని నేను అనుకుంటున్నాను అనమాట. సో మొత్తం మొలిచినాయి అనమాట. నెక్స్ట్ ఇదైతే లిల్లీ పూ చెట్టు అండి. నేనే తీసుకొచ్చి పెట్టాను అనమాట. సో ఒక్క చెట్టు అయితే పెట్టాను, దాని పక్కన చిన్న చిన్న బ్రాంచెస్ అయితే 2 వచ్చేసాయండి. ఇది ఫస్ట్ వచ్చింది, ఇది తర్వాత వచ్చిందండి. ఎప్పుడు పువ్వు పోస్తుందని ఎదురు చూస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇదైతే మామిడి చెట్టు అండి. పూత అయితే వచ్చింది కానీ మరి ఏమైందో ఏంటో, పురుగు వల్ల ఏమో తెలియదు కానీ ఇది కూడా గ్రోత్ అవ్వట్లేదండి. కానీ గ్రోత్ అయితే బాగుండనుకుని చూస్తూ ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇందాక చూపించాను కదండి, అది వచ్చేసరికేనేమో హైబ్రిడ్ అనమాట, నేరేడు చెట్టు. ఇదేమో చిన్న నేరేడుకాయలు ఉంటాయి చూసారండి, అది మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉందన్నమాట. అది తినేసి గింజ వేస్తే అది కూడా బతికిపోయింది అనమాట. ఇదైతే గోరింటాకు చెట్టు అండి. ఇప్పుడే చిగురు వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇదైతే చెరుకు అండి. చెరుకు గడలను తీసుకొచ్చి నాటాను అనమాట. సో దానికైతే ఒక 5 అనుకుంటా, 5 చెట్లు అయితే వచ్చినాయండి. చూడండి చాలా బాగా పెరుగుతున్నాయండి చెట్లు అయితే మటుకి, చెరుకు చెట్లు కూడా. ఇవి కూడా బీన్స్ చెట్లేనండి, కాకుంటే వీటికి బాగా పురుగు పట్టేసినట్లుంది. సో ఇవైతే కొంచెం గ్రోత్ తగ్గిందండి.
నెక్స్ట్ ఇదైతే తోటకూర వేసానండి. సో ఇది కూడా మంచిగానే వస్తుందన్నమాట. మొత్తం తోటకూర వేసాను అనమాట. ఈ 4 లైన్స్ తోటకూర అనమాట. సో బాగానే వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా తర్వాత ఎలా పెరుగుతుందో ఏంటో చూడాలి. ఇక్కడైతే పైనాపిల్ చెట్టు పెట్టానండి. సో అది కూడా పెరుగుతుందా లేదా అని డౌట్. పెరిగితే బాగుండు అని మేము అనుకుంటున్నాం అనమాట. సో అయితే మా కనకాంబరం చెట్టు అండి, సౌందర్య కనకాంబరం అంట దీని పేరు, మా అమ్మ చెప్తుంది. సో దీనికి కూడా ఒక చిన్న మొగ్గ అయితే వచ్చిందండి. పువ్వులు పోస్తాయేమో నెక్స్ట్. ఒకటి ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, అండ్ ఇంకొక ప్లేస్లో కూడా చూసాను, ఇక్కడ వస్తుందండి. ఇవైతేనేమో పసుపు నాటిందండి, మా అమ్మ నాటారు, నేను కాదు. సో పసుపు కూడా భలే వచ్చినాయండి. మొత్తం లైన్ లైన్ పసుపేనండి, మొత్తం వచ్చినాయి అన్నమాట పసుపు చెట్లు. సో ఇవన్నీ పసుపు చెట్లేనండి, మీకు చూపించినాయండి. నెక్స్ట్ అయితే ఇటువైపు కొంచెం మాకు ప్లేస్ ఉంటే మినుములు పెట్టామండి. సో ఇదంతా మినుములు అనమాట. సో ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇది వచ్చేసరికి వంకాయ చెట్టు. ఇదైతే మా అమ్మ నాటిందనమాట. సో 2 చెట్లు నాటింది, 2 చెట్లు వచ్చేసాయి అనమాట. ఈ వంకాయ ఏంటంటే ఇందాక చూపించింది అయితే వైలెట్ కలర్లో ఉండేది, ఇదైతే మట్టికి వైట్ అండి, వైట్ బ్రింజల్ అండి. సో వీటికైతే ఇప్పుడే పురుగు పట్టడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడో నేను లిల్లీ చెట్టు పెట్టానండి ఇక్కడ, అది చనిపోయింది. మా ఇంటి దగ్గర కోళ్ళన్నీ పొడి చేసాయి అనమాట. సో లోపల దుంప ఉండడం వల్ల ఏమో కానీ మళ్ళీ గ్రో ఉందండి దానికి. ఇంకా ఫైనల్లీ మా తులసి చెట్టు అండి, చూడండి నేనే నాటాను అనమాట. సో చిన్నప్పటి నుంచి దీనికి ఒక్కసారి కూడా పురుగు పట్టడం చూడలేదండి. ఇదే అసలు చాలా గ్రేట్ న్యూస్ అనమాట. అన్ని చెట్లకు పురుగులు పట్టినాయి కానీ తులసి చెట్టుకు మట్టుకు పట్టలేదన్నమాట. సో చాలా ఓపికతో ఇప్పటి వరకు మా చెట్లన్నీ చూసారనమాట. ఇదే మా మినీ గార్డెన్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.